హైదరాబాద్ ఔట్స్కట్స్లో ఉన్న చిన్న ఇళ్ల కాలనీలో ఆ రాత్రి జరిగిన ఘటన ప్రజలను వణికించింది. ఓ యువతి, పేరు సుప్రియ, అగ్నిలో కాలిపోయి ప్రాణాలు కోల్పోయింది. బయట అంబులెన్స్ లైట్లు, అగ్నిమాపక సిబ్బంది హడావిడి, పక్కింటి వారి భయపడ్డ ముఖాలు. అయితే అసలు ప్రశ్న అప్పుడే మొదలైంది. ఇంతకీ ఇది ప్రమాదమా లేక ఎవరైనా పథకం ప్రకారం చేసిన హత్య? సుప్రియ వివాహం అయి సంవత్సరం కూడా కాలేదు. సింపుల్గా ప్రేమగా ఉండాలని మాత్రమే ఆమె ఆశ. కానీ పెళ్లి తర్వాత ఆమె జీవితం నెమ్మదిగా మారిపోయింది. చిరునవ్వులు, ఎదురుచూపులు, కలలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మాయమవుతున్నాయి. ఆమె ఇంట్లో భర్త మధు, అత్త జనకమ్మతో కలిసి ఉండేది. మొదట్లో అంతా బాగానే అనిపించినా రోజులు గడిచే కొద్దీ ప్రేమకు బదులు గొడవలే ఎక్కువయ్యాయి. పక్కింటి వాళ్ళు ఇలా చెప్తున్నారు. సుప్రియ తరచూ ఏడుస్తుండేది. వంట, ఇంటి పనులు, డబ్బుల గురించి చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండేవి. డౌరీ గురించి ప్రస్తావనలు కూడా వినిపించాయి. అయితే సుప్రియ తల్లిదండ్రులకు ఆమె ఈ బాధను పూర్తిగా చెప్పలేదు. అందరూ ఇలానే ఉంటారేమో అని తనలో తానే ఓదార్చుకునేది. కానీ ఇంటి వాతావరణం రోజు రోజుకి కఠినంగా మారిపోయింది. అది ఏదో సాధారణ రాత్రిలా మొదలైంది. కానీ కొద్ది గంటల్లో పరిస్థితి మొత్తం మారిపోయింది. పక్కింటి వాళ్ళు ఒక్కసారిగా పొగవాసన గమనించారు. తర్వాత మంటలు పైకి ఎగసి వచ్చాయి. అందరూ బయటకు పరిగెత్తారు. ఎవ్వరూ అర్థం చేసుకోలేని విధంగా సుప్రియ గది మాత్రమే పూర్తిగా అగ్నికి ఆగుతయింది. మధు బయట నిలబడిపోయి షాక్లో ఉన్నట్టు కనిపించాడు. అత్త జనకమ్మ ఏదో మౌనంగా భయంతో అక్కడే నిల్చుని ఉంది. పోలీసులు విచారణ ప్రారంభించారు. మధు పోలీసులతో, నేను బయట ఉన్నాను సార్, ఇంటికి వచ్చేసరికి మంటలు వచ్చాయి, నేను ఏమీ చేయలేకపోయాను అని చెప్పాడు. కానీ పక్కింటి వాళ్ళు వేరే మాటలు చెప్పారు. సార్, ఆ ఇంట్లో చాలా గొడవలు ఉండేవి, ఆమె ఇక్కడ సంతోషంగా లేదండి అని చెప్పారు. ఈ మాటలు పోలీసులను అప్రమత్తం చేశాయి. మరుసటి రోజు ఉదయం వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ కేసును పూర్తిగా తారుమారు చేసింది. సుప్రియ శరీరంపై ఉన్న గాయాలు అగ్ని వల్ల వచ్చినవి మాత్రమే కాదు, అవి ముందే కొట్టబడిన గుర్తులు. ఇక్కడే అధికారులకు అర్థమైంది, ఇది ప్రమాదం కాదు, ఇది పథకం ప్రకారం చేసిన హత్య అని. పోలీసులు మధుని లోతుగా ప్రశ్నించారు. అతను బయట ఉన్నాననడం అతని ఫోన్ లొకేషన్తో సరిపోలేదు. అతను షాపులో ఉన్నాను అన్నాడు. కానీ షాపు ఓనర్ లేదు, ఆ రోజు అతను మధు షాప్కే రాలేదు అన్నాడు. అతని చేతులపై ఉన్న చిన్న చిన్న కాలిన గాయాలు మంటలలో రక్షించడానికి వచ్చినవి కాదు, అవి అగ్ని పెట్టేటప్పుడు వచ్చినవని ఫైర్ డిపార్ట్మెంట్ తెలిపింది. అన్నిటినీ పక్కన పెడితే ఆ రాత్రి గొడవ జరిగింది. కోపం, నిరుత్సాహం, పెద్ద పెద్ద మాటలు, అవమానాలు. మాటలు మంటలుగా మారాయి. అతని కోపం హద్దు దాటింది. ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం ఒక అమ్మాయి జీవితాన్ని తుడిచేసింది. తరువాత బయటికి వచ్చి షాక్లో ఉన్నట్టు నటించాడు. సుప్రియ వాళ్ళ తల్లి ఇలా చెప్పింది. మా అమ్మాయి అక్కడ రోజు బాధపడేది. అత్తవారి చేత అవమానాలు, హింస మేము ఊహించిన దానికంటే ఎక్కువ జరిగింది. ఈ మాటలతో కేసుకు మరో కోణం వచ్చింది. పోలీసులు అన్ని ఆధారాలు కలిపి మధుని అరెస్ట్ చేశారు. డౌరీ, హింస, మనసు పిండే మాటలు చివరకు ఒక అమాయక జీవితాన్ని బలి తీసుకున్నాయి. ఈ కేసు హైదరాబాద్ అంతటా చర్చ అయింది. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఇంకా మిగిలిపోయింది. ఇలాంటి నరకం నుండి ఎంతమంది సుప్రియాలు బయటపడతారు?